Hey family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా హోమ్ టౌన్ నల్గొండలోని విశిష్ట మహిమానిత్వ భక్తాంజనేయ స్వామి వారి ఆలయాన్ని చూడబోతున్నారు. ఈ ఆలయం నల్గొండ టౌన్ నడిబొడ్డున దేవరకొండకు వెళ్లే మార్గంలో ఉంది. ఆలయానికి చేరుకోగానే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన గోపురం స్వాగతం పలుకుతుంది. దాని గుండా ప్రయాణం చేస్తూ ఆలయంలోకి అడుగు పెడతాము. ఈ గోపురానికి కుడివైపున భక్తుల సౌకర్యార్థం కుళాయిలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్తారు. మొదటగా విశాలమైన నవగ్రహ మండపంలో ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేయవచ్చు. నవగ్రహ పూజ తర్వాత ముందు కదులుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో కల పూజా సామాగ్రి దుకాణంలో పూజలకు సంబంధించిన సామాగ్రి కొనుక్కోవచ్చు. ఈ ఆలయం విశాలమైన ప్రదేశంలో లేనప్పటికీ సమస్త సౌకర్యాలతో ఉపాలయాలతో అందంగా నిర్మించబడింది. ప్రధాన ఆలయానికి చేరుకునే దారికి ఒకవైపున మండపం, మరోవైపున చక్కని ఉద్యానవనం ఉంటుంది. దర్శనానికి వచ్చిన భక్తులు సేద తీరేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. అలాగే మండపంలో కూడా కూర్చొని స్వామి ధ్యానంలో నిమగ్నమవుతారు. ప్రధాన ఆలయపు మెట్లకు ఒకవైపున గణపతి ఆలయం ఉంటుంది. అక్కడ స్వామివారి దివ్య దర్శనం చేసుకోవచ్చు. మెట్లకు ఇరువైపులా గజరాజులు స్వాగతం పలుకుతున్నాయి. మెట్లకు మరోవైపు యజ్ఞ మండపం కలదు. అక్కడి నుండి ముందు కదలగా శ్రీ మార్కండేయ స్వామివారి ఉపాలయాన్ని చేరుకోవచ్చు. ప్రధాన ఆలయం ముందు కేసరి రంగుతో ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారి దర్శనాన్ని మనసారా చేసుకుంటారు. ఆలయపు ధ్వజస్తంభం అద్భుతంగా ఏర్పాటు చేయబడింది. ప్రధాన ఆలయం కేసరి రంగుతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో వచ్చిన భక్తులకు భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. మా వాళ్ళు మొదటగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. స్వామివారి పూజా కార్యక్రమం కనులారా వీక్షించాల్సిందే. స్వామివారి దివ్యమంగళ రూపం భక్తుల హృదయాలను దోచుకుంటుంది. అంతేకాకుండా కళ్ళను తిప్పుకోనివ్వదు. రెప్పగూడ వేయకుండా స్వామివారిని అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ప్రదక్షిణ
అద్భుతమైన స్వామివారి దర్శనం తర్వాత బయటికి వచ్చిన భక్తులు పక్కనే ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి మరియు అమ్మవారి ఉపాలయాల్లో దర్శనం తప్పకుండా చేసుకుని తీరాల్సిందే. అలాగే ఈ ఆలయం ప్రాంగణంలోనే శ్రీ సరస్వతి అమ్మవారి ఉపాలయం కూడా కలదు. అమ్మవారి దివ్య మనోహర రూపాన్ని చూసి తరించాల్సిందే. ఇక సత్యనారాయణ స్వామి వారి ఆలయం వెనుక వైపు నాగదేవతకు సంబంధించిన ఉపాలయం కూడా దర్శించి తీరాల్సిందే. ఈ ఆలయానికి మరోవైపు కూడా ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి కూడా భక్తులు మరియు వాహన పూజలకు సంబంధించి ఆలయంలోకి చేరుకోవచ్చు. ఈనాటి ఈ అపూర్వ ఆధ్యాత్మిక భక్తి భావాలను మదిలో పదిలం చేసుకుని అమితమైన మానసిక ప్రశాంతతతో ఇంటికి చేరుకున్నాము. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.